ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఎకానమీలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం అన్న నేను నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు దుబ్బాకు పోయినా, మెదక్కు పోయినా, తూప్రాన్ పోయినా, రామాయంపేట పోయినా, హైవే ఎంబడి మక్క కంకులు కొనుక్కొని తినే అలవాటు ఉంటుంది, మామిడి పండ్లు కూరగాయలు కొనుక్కునే అలవాటు ఉంటుంది నాలాంటి వాడికి. నువ్వు ఏ దుకాణం కాడుకో అన్నా ఆడ ముంగట ఇట్లా యూపీఐది ఒకటి అది స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకొని ఉంటుంది. అవ్వ ఓకేనా అన్న? ఆమె నీలాగా కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో చదువుకోలేకపోవచ్చు, కానీ అవ్వ కూరగాయలు అమ్మేటప్పుడు కూడా డబ్బుల్ని ఆన్లైన్లో తీసుకునేంత గొప్పగా ఎదిగిందన్న. నువ్వు బెంగళూరువో, మైసూరువో, సిద్దిపేటవో, దుబ్బాకవో, ఏ రోడ్డు మీద కన్నావో, ఇదంతా నాయకుని మీద ఉన్న విశ్వాసం. బ్యాంకులో మా పైసలు మంచిగా ఉంటాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇలా ప్రపంచ డిజిటల్ మార్కెట్ని తీసుకుంటే ప్రపంచంలో చాలామంది ఎక్కిరిచిన వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యపోతున్నారు. భారతదేశ ఎకానమీ డిజిటల్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చినాం. అందులో ఒక యూపీఐ పేమెంట్సే 87% ఆఫ్ ద ఇండియన్ పేమెంట్స్ ఆర్ డన్ విత్ యూపీఐ తోటి జరుగుతున్నాయి అన్న.